మీకందరికి నేను బ్రతిమలాడేది ఏమిటంటే, ఒక కుటుంబ యజమానుడు అయినటువంటి నీవు, రే ఆదివారం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు? రెడీ అవ్వండి, చర్చికి వెళ్దాం. రెడీ అవ్వో. మాకు బండి లేదు. మాకు బండి లేదు, ఎలా రావాలి? ఆటో పిలిపిస్తాను కానీ. రే ఆటో అబ్బాయి రా, ఎక్కండి, అందరు ఎక్కండి. నువ్వు కానుకోడు ఇవ్వమాక. ఒకవేళ కానుక డబ్బులు ఒకవేళైతే కానుక ఇవ్వమాక. కానుక ఇచ్చి నువ్వు చెడిపోతావు అనుకుంటే ఆటో వాడికే ఇచ్చేసి. కానీ నీ పిల్లలు ఎక్కడ ఉండాలి? చెప్పరేంటమ్మా? నీ కోడలు ఎక్కడ ఉండాలి? నీ కొడుకులు ఎక్కడ ఉండాలి? నీ భార్య ఎక్కడ ఉండాలి? నీ భర్త ఎక్కడ ఉండాలి? నీ పిల్లలు ఎక్కడ ఉండాలి? నీ కూతురులు ఎక్కడ ఉండాలి? బాధకరమైన విషయం ఏమిటంటే, యవనస్తులేని పిల్లలు దేవుని మందిరానికి వచ్చి ఏడుస్తున్నారు, గుండెలు బాదుకొని, ప్రభువా మా అమ్మను నడిపించు నాయన, ప్రభువా మా నాన్న నడిపించు నాయన, ఈ సత్యం నా తల్లిదండ్రులకు తెలియచేయండి ప్రభువా, నా తల్లిదండ్రులు కన్నులు తెరవండి నాయన. సాయంత్రానికి ఈరోజు ఆదివారం ఏ రంగమే ప్రభువా మా ఇంట్లో. సాయంత్రానికి మా నాన్న తాగొస్తాడు, ఏమ దారి ఏమది, ఆయన దారి ఆయనది, ఏం ఫోన్లు ఏమై ఆయన ఫోన్లు ఆయనే. వీళ్ళ మధ్యలో పిల్లలు చచ్చిపోతున్నారు, నీతిమంతులైన పిల్లలు. ఈ మనిషికి భయం లేదు, ఆడికి భయం లేదు. పిల్లలు వీళ్ళిద్దరు ప్రవర్తన చూసి అల్లాడిపోతున్నారు కొంతమంది. అందరూ కాదు, కొంతమంది నాతో చెప్పి గుండెలు బాదుకుంటున్నటువంటి వారు ఉన్నారు.